ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. కంటెంట్ మీద నమ్మకంతో మూవీ మేకర్స్ తమ సినిమాలను పలు భాషల్లో విడుదల చేస్తున్నారు. అలా విడుదలైన సినిమాల్లో 100 కోట్లు మార్క్ దాటిన సినిమాలెన్నో. భాష, ప్రాంతం, నటుడితో సంబంధం లేకుండా కథలో దమ్ముంటే సగటు ప్రేక్షకుడు ఆ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా దీపావళికి రిలీజ్ అయిన అమరన్, లక్కీ భాస్కర్, కా చిత్రాలు ఆ నిజాన్ని నిరూపించాయి. వీటిల్లో కా హీరో మాత్రమే తెలుగు వ్యక్తి కాగా మిగతా సినిమాల హీరోలు శివకార్తికేయన్ తమిళియన్, దుల్కర్ సల్మాన్ మలయాళీ. అయితే మలయాళం, తమిళ హీరోలతో పాటు మన తెలుగు హీరోలను కూడా ప్రోత్సహించండి అంటూ ఓ టాలీవుడ్ సీనియర్ యాక్టర్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. వర్సటైల్ యాక్టర్ బ్రహ్మాజీ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విభిన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ను ఏర్పరచుకున్న ఈ సీనియర్ యాక్టర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. సినిమాలతో పాటు రాజకీయాల గురించి కూడా నెటిజన్లతో ముచ్చటిస్తూ ఉంటారు. తాజాగా ఆయన పెట్టిన ఓ పోస్ట్ వైరల్గా మారింది. ప్రతి శుక్రవారం సినిమాలు విడుదలవుతుండగా ఆ రిలీజ్ల నేపథ్యంలో ఓ పోస్ట్ చేశారు బ్రహ్మాజీ. మలయాళం, తమిళ హీరోలతో పాటు మన టాలెంటెడ్ తెలుగు హీరోలను కూడా ప్రోత్సహించండి అని ట్వీట్ చేశారు. తెలుగు మూవీస్ దిస్ ఫ్రైడే అనే హ్యాష్ట్యాగ్ని ఇచ్చి ఒక హార్ట్ సింబల్ని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కాస్త నెటిజన్లు కామెంట్స్కు కేరాఫ్గా మారింది. బ్రహ్మాజీ ట్వీట్కు రిప్లై చేస్తున్న నెటిజన్లు కొందరు కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడూ హాట్ అవుతాయని, తమకు హీరోలతో పని లేదని కామెంట్స్ పెడుతున్నారు. రొటీన్ స్టోరీస్, సాంగ్స్, ఫైట్స్ జమానా ఎప్పుడో పోయిందని కాస్త కొత్తగా వినూత్నమైన కథలతో సినిమాలు చేయాలని కోరుతున్నారు. మరికొందరైతే తమిళ, మలయాళ హీరోలకు టాలీవుడ్ ఇండస్ట్రీని పిలిచి మరీ ఆఫర్లు ఇస్తుందని, దుల్కర్ సినిమాలు స్ట్రైట్ తెలుగు సినిమాలు చేస్తున్నాడంటే అందుకు కారణమేంటని ప్రశ్నిస్తున్నారు. టాలీవుడ్లో ఆ మాత్రం యాక్ట్ చేసే హీరోలు లేరా అంటూ కౌంటర్లు విసురుతున్నారు. గత నెల విడుదలైన సినిమాల గురించి ప్రస్తావిస్తూ వాటిల్లో ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు ఇచ్చారో ఇండస్ట్రీ పెద్దలనే అడగాలని బ్రహ్మాజీకి సెటైర్లు వేస్తున్నారు. దీపావళికి రిలీజ్ అయిన తెలుగు హీరో సినిమాకు మిగతా హీరోలతో పోలిస్తే తక్కువ థియేటర్లు ఇచ్చారంటూ మండిపడుతున్నారు. దీపావళికి రిలీజ్ అయిన చిత్రాల్లో 3 సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించగా తమిళ హీరో నటించిన అమరన్ 250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక మలయాళ హీరో మూవీ 100 కోట్ల క్లబ్లో చేరింది. మన తెలుగు హీరో చేసిన సినిమా 50 కోట్ల మార్కు టచ్ చేసింది. ముగ్గురు హీరోల కెరియర్లోనూ బెస్ట్ ఫిగర్స్ రాబట్టాయి ఈ సినిమాలు. మిగతా 2 సినిమాలతో పోలిస్తే కా మాత్రం కాస్త తక్కువ వసూళ్లతోనే సరిపెట్టుకుంది. దానికి కారణం థియేటర్స్ కొరత అంటున్నారు టాలీవుడ్ ఫ్యాన్స్. బయట రాష్ట్రాల వారిని ఇండస్ట్రీనే ఎంకరేజ్ చేస్తుందని, అలా కాకుండా తెలుగు హీరోలతో కంటెంట్ సినిమాలను తీస్తే తప్పకుండా తాము ఆదరిస్తామని కామెంట్ రూపంలో చెప్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఈ వారం 4 తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా దేవకి నందన వాసుదేవతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. జీబ్రాతో తనలోని ఒక కొత్త నటుడిని చూస్తానంటున్నారు సత్యదేవ్. విశ్వక్సేన్ హీరోగా రవితేజ మూలపూడి తెరకెక్కించిన చిత్రం మెకానిక్ రాకీ. ఈ సినిమా కూడా శుక్రవారం విడుదల కానుంది. వీటితో పాటు హర్ష నారాయణ, సందీప్ సరోజ్ నటించిన రోటీ కపడా రొమాన్స్ కూడా ఫ్రైడే రిలీజ్కు సిద్ధమైంది.